జగిత్యాల జిల్లాలో ఒక దొంగ పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించేశాడు. సినిమా స్టైల్లో ప్రధాన రహదారిపై దొంగ పోలీస్ ఆట సాగింది. రోడ్డుపై చేజింగ్ సీన్ చూసి వాహనదారులంతా హడలెత్తిపోయారు. ఇందుకే ఏం జరిగింది, ఆ చేజింగ్ సీన్ ఏంటో మనం చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు దొంగ. కోరుట్ల బస్టాండ్ లో ప్లాట్ఫామ్ పై పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లిపోయాడు. కల్లూరు వెళ్లడం కోసం బస్సును సిద్ధంగా ఉంచి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బస్సును ఆపేందుకు 3 వాహనాల్లో చేస్ చేశారు. అయితే మద్యం మత్తులో ఉన్న దొంగ అతివేగంగా దూసుకు వెళ్తూ రోడ్డుపై బీభత్సం క్రియేట్ చేశాడు. బస్సు ఆపాలని పోలీసులు హెచ్చరిస్తూ సైరన్ వేస్తున్నా సరే ఆపకుండా తీసుకువెళ్లాడు. పోలీసులు వెంటబడుతుండటంతో కంగారు పడ్డ దొంగ మరింత వేగంగా బస్సును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలా తప్పించుకునే క్రమంలో రోడ్డుపై బైకును ఢీకొట్టాడు. దాంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చివరికి మెట్పల్లి శివారులోని గండి హనుమాన్ దేవాలయం దగ్గర లారీని ఢీకొట్టి ఆగిపోయింది బస్సు ఆగిన వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు దొంగ. అయితే అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు దొంగను పట్టుకుని మెట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సును ఆర్టీసీ డిపోకి తరలించి మరమ్మతులు చేపట్టారు. అయితే దొంగ చేసిన పనికి పోలీసులు ఉరకలు పరుకులు పెట్టాల్సి వచ్చింది. బస్సును ఆపేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బస్టాండ్ నుంచే బస్సును ఎత్తుకెళ్లిపోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా హైరాణ పడ్డారు. అయితే ఎందుకు బస్సును ఎత్తుకెళ్లాడో, మద్యం మత్తులోనే అలా చేశాడా లేక మరేదైనా కారణం ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.